Now we are going to study about two disciples. ఇద్దరు disciples, not normal people. ఇద్దరు శిష్యులే, but how they have started and how they have ended up. Firstly, మనం ఈ టాపిక్ లోకి వెళ్లే ముందు ఒక రిపెంటెన్స్ అంటే ఏందనే దాని టాపిక్స్ గురించి when I'm praying, there are many things to talk about, but today particularly God given me about repentance. రిపెంటెన్స్ అంటే ఈ ఇద్దరు డిసైపుల్స్ విషయంలో కూడా వెన్ ఐ గెట్ ఇన్ టు ది టాపిక్ యూ విల్ అండర్స్టాండ్ దిస్. మనకి తెలుగులో పశ్చాత్తాపం అని ఉంటుంది. ఈవెన్ వాట్ ఈస్ రిపెంటెన్స్? రిపెంటెన్స్ లో 2 words ఉంటాయి మనకి ఒరిజినల్ ట్రాన్స్లేషన్ లో. ఒకటేమో ఇంగ్లీష్ లో అయితే రిమోర్స్ అని ఉంటుంది, తెలుగులో పశ్చాత్తాపం అని ఉంటుంది. గ్రీక్ లో రిపెంట్ అంటే మెటానోయా అని, రిమోర్స్ కి మెటామెలన్మోయ్ అని. సో దెర్ ఆర్ 2 different words in Greek. సో మెటానోయా అంటే ఏంటంటే రిపెంట్ అని అర్థం. దాంట్లో ఏముంటది అంటే ఇట్ ఇన్వాల్వ్స్ హ్యూమిలిటీ. అంటే గాడ్లీ రిపెంటెన్స్ వర్సెస్ వరల్డ్లీ రిపెంటెన్స్ అనుకోవచ్చు మనం దీన్ని. గాడ్లీ రిపెంటెన్స్ లో ఉంటది అంటే హ్యూమిలిటీ ఉంటది, తగ్గింపు ఉంటది, ఫెయిత్ ఉంటది. గాడ్ టువర్డ్స్ రన్ చేస్తాం, అంటే టువర్డ్స్ గాడ్ వెళ్తాం. అండ్ అది ఏం చేస్తుంది? ఫర్గివ్నెస్ కి లీడ్ చేస్తుంది. ఫర్గివ్నెస్ కి లీడ్ చేస్తుంది, మనకి లైఫ్ ఇస్తుంది. మనం సిన్ చేసినప్పటికీ గాడ్లీ రిపెంటెన్స్ మనకు మళ్ళీ లైఫ్ ఇస్తుంది. అండ్ దెన్ మన మెయిన్ గా వీ కెన్ సీ చేంజ్ ఇన్ ఇట్. అంటే మనకి ఎలా తెలుస్తుంది మనం గాడ్లీ రిపెంటెన్స్ లేకపోతే వరల్డ్లీ రిపెంటెన్స్ అంటే? గాడ్లీ రిపెంటెన్స్ మనలో నిజంగా జరిగితే మన మైండ్ మారుతుంది, హార్ట్ మారుతుంది. వెరీ ఇంపార్టెంట్ థింగ్ టు బి మైండెడ్ ఇస్ డైరెక్షన్ మారుతుంది. మైండ్ హార్ట్ మెనీ పీపుల్ కి మారచ్చు, కానీ డైరెక్షన్ అనేది అందరికి మారదు. గాడ్లీ రిపెంటెన్స్ లో ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది, బయటకు కనిపి మన లోపల గాడ్ వర్క్ చేసి లోపల మనల్ని ట్రాన్స్ఫార్మ్ చేసి బయట మనకి ఆ చేంజ్ కనిపించేలా చేస్తారు. మనం దీనికి ఎగ్జాంపుల్ ఇంకొకటి ఏంటంటే, మన సిన్ అయితే మనం చేస్తూ ఉన్నాం, దాన్ని స్టాప్ చేయాలి అన్న థాట్ ని మనకి ఇస్తాడు, స్టాప్ చేసేలా చేస్తుంది ఆ గాడ్లీ రిపెంటెన్స్. సో క్యారెక్టరిస్టిక్స్ అనేది లేవు, కనిపించట్లేదు, వీఆర్ నాట్ రిపెంటెడ్ ట్రూలీ అని. అది గాడ్లీ రిపెంటెన్స్. ఎగ్జాంపుల్ గా ప్రాడిగల్ సన్ కూడా చూస్తే ఫస్ట్ మైండ్ మారింది. సో ఫస్ట్ ఆయన డెసిషన్ తీసుకున్నాడు, మైండ్ దెన్ యాక్షన్ చేశాడు. సో అక్కడ నుంచి విడిచిపెట్టి వచ్చేసాడు. సో డైరెక్షన్ మార్చుకున్నాడు. మైండ్ ప్లస్ డైరెక్షన్ లీడ్స్ టు ట్రూ రిపెంటెన్స్. ఓన్లీ మైండ్ మారి డైరెక్షన్ మారలేదు అంటే ఇట్స్ నాట్, దెర్ ఇస్ సంథింగ్ స్టిల్ హ్యావ్ టు చేంజ్ అన్న. సో ఇది గాడ్లీ రిపెంటెన్స్ అంటే. వరల్డ్లీ రిపెంటెన్స్ అంటే, వరల్డ్లీ రిపెంటెన్స్ లో ఎగ్జాక్ట్ దీనికి ఆపోజిట్. మనకి దాంట్లో హ్యూమిలిటీ ఉండదు అండ్ ఫెయిత్ అనేది అసలుకి ఉండదు. మనకు అక్కడ నమ్మాలి, ఇది మన స్టెప్స్ అనేవి టువర్డ్స్ ఈవిల్, నాట్ టువర్డ్స్ గాడ్, టువర్డ్స్ ఈవిల్ ఉంటాయి. సేటన్ వైపు నడుస్తాం. అండ్ ఇమోషనల్ రిపెంటెన్స్ ఉంటాయి, ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్. సో దట్ ఈస్ ఇమోషనల్ డెసిషన్, సంథింగ్ వీఆర్ టేకింగ్. పెయిన్ ఉంటుంది, ఇమోషనల్ రిపెంటెన్స్ ఉంటుంది. రిపెంటెన్స్ ఉన్నప్పటి మనకు హామ్ అవ్వకుండా మనకి మనం చేసుకోవడానికి అట్లా ఉంటుంది. అక్కడ సెల్ఫ్ ఉంటుంది, దర్ ఈస్ నో గాడ్, ఓన్లీ సెల్ఫ్. అవుట్ ఆఫ్ పెయిన్ గానీ షేమ్ గానీ గిల్ట్, పెయిన్ ఉంటుంది, గిల్ట్ ఉంటుంది, షేమ్ ఉంటుంది. ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పా కదా, హార్ట్ మారుతుంది అంటే ఎమోషనల్ గా, బట్ డైరెక్షన్ మారదు. దెర్ విల్ బి నో ఫెయిత్, దెర్ విల్ బి నో గాడ్ వైపు తిరగాలన్న ఆలోచన ఉండదు, అండ్ దెర్ విల్ బి నో చేంజ్ ఇన్ డైరెక్షన్ యాజ్ వెల్. గాడ్లీ రిపెంటెన్స్ లైఫ్ లోకి తీసి, వరల్డ్లీ రిపెంటెన్స్ డెత్ లో. మనకి ఇక అయిపోయింది, మనకి ఎమోషనల్ గా రిపెంట్ అయినా కూడా అది యూజ్లెస్. రిపెంటెన్స్ we have to make note of this. True repentance ఉంది అంటే మనలో we have to change our mind, heart as well as direction. If there is no, ఈ మూడిట్లో కనుక అంటే with complete faith and surrenderance, that is very important. Obedience, surrenderance, obedience చూపించి కంప్లీట్ ఫెయిత్ పెట్టాలి, దెన్ ఓన్లీ గాడ్లీ రిపెంటెన్స్ అనేది అవుతుంది.
లేదు అంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ వరల్డ్లీ. మనకి ఓన్లీ నేను రిపెంట్ అయ్యాను, నాకు మైండ్ మారింది, కానీ నాకు రియల్ అది కనిపించట్లేదు అంటే దెర్ ఇస్ సంథింగ్ వీ హ్యావ్ టు చెక్ ఇట్ అవుట్ అని అర్థం. సో దీస్ టూ వర్డ్స్ ని ఇన్ అవర్ మైండ్. అండ్ సో నౌ లెట్స్ స్టడీ అబౌట్ ఈచ్ ఆఫ్ ద డిసైపుల్. నౌ వీఆర్ గోయింగ్ టు స్టడీ అబౌట్ ద టూ డిసైపుల్స్ అన్నా కదా. 2 members ఎవరంటే జూడాస్ ఇస్కరేత్ అండ్ దెన్ పీటర్. జనరలీ మనం టాపిక్ ఎత్తగానే చాలా మందికి వి నో అన్న ఫీలింగ్ వచ్చి ఉంటది. అంటే బికాస్ వీ హ్యావ్ బీన్ హియరింగ్ అబౌట్ హిమ్ సిన్స్ ఇయర్స్. బాన్ క్రిస్టియన్స్ అయితే చిన్నప్పటి నుంచి వింటూనే ఉంటారు యూదా ఇస్కరేత్. నౌ లెట్స్ కాబట్టి నేను చాలా బ్రీఫ్ గా ఫ్యూ థింగ్స్ ఇద్దరు గురించి మాట్లాడి మెయిన్ ఏంటి అనేది దాన్ని. సో యూదా ఇస్కరేత్ గురించి మనకి జాన్ 12:6 లో వర్సెస్ చెప్పి నేను వర్సెస్ చెప్తా. ఇఫ్ యూ వాంట్ టు నోట్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు చెక్ ఇట్ అవుట్ లేటర్, ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. సో ఇఫ్ యూ వాంట్ టు, జాన్ 12:6 లో మనం హీఈస్ మనకి ఆల్రెడీ తెలుసు ఈజ్ ఎ ట్రెజరర్. హీఈస్ ద ట్రెజరర్ ఇన్ 12 disciples లో ట్రెజరర్. జాన్ 12:6 లో ఉంటది ఈజ్ థీఫ్ అని, ఇంగ్లీష్ లో థీఫ్ అని మెన్షన్ చేసి ఉంటది. దొంగ అయ్యుండి అని తెలుగులో ఉంటది, ఇంగ్లీష్ లో థీఫ్ అని ఉంటది. సో జాన్ 12:6 లో చూస్తే హీఈస్ థీఫ్ అని ఉంటుంది. అంటే ఆయనకి హీ హ్యావ్ లవ్ టువర్డ్స్ మనీ. అంటే పేదలకి ఇద్దామన్న ఆలోచన ఆయనకు ఉండదు. కాకపోతే పైకి పేదలకి, లోపలేమో ఆయనకి. పైకేమో ఇలా ఇవ్వాలి, లోపలేమో ఆయన సొంత దానికోసం, ఆయన సెల్ఫ్ కోసం. సో హీ హ్యావ్ గ్రీడ్ ఆఫ్ మనీ, హీ హ్యావ్ లవ్ ఆన్ మనీ. మనం 1 Timothy 6:10 లో చూస్తే మనం ఆ యొక్క అని ఉంటది. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ సూట్స్ టు యూదా ఇస్కరేత్. 1 Timothy 6:10 సమస్త కీడులకు మూలము దాన్ని ఆశించిన వాళ్ళు కొందరు విశ్వాసం నుండి తొలగిపోయి వాళ్ళు బాధించుకొని పొడుచుకున్నారంట. సెల్ఫ్ హర్ట్. ఇట్స్ మీ సింప్లీ మన సెల్ఫ్లీ సూసైడ్. వాళ్ళే పొడుచుకున్నారు. అంటే అర్థమైనారు దే కాంట్ బీ ఇన్ గాడ్స్ కింగ్డమ్ అని కూడా దెర్ ఇస్ ఎ వర్స్. దేవుడు క్రైస్ట్ అంటారు, ధనాపేక్ష ఎవరికైతే ఉందో వాళ్ళు దేవుడి కింగ్డమ్ కి సరిరారు. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. వీ హ్యావ్ టు చెక్ వెదర్ వీ హ్యావ్ గ్రీడ్. బీయింగ్ బిలీవర్స్ కొంతమంది నాకు మనీ చాలా నాట్ ఫర్ మై సేక్ అండ్ పైకి, బట్ దే విల్ హ్యావ్ దేర్ ఓన్ థింగ్స్ టు డూ విత్. పరిచర్యకి మొత్తం వాళ్ళ కోసం అన్నట్టు, అది కూడా ధనాపేక్ష. నేను పరిచర్యకు వాడుతున్నాను కదా, నువ్వు ఎంత మొత్తం ఇస్తున్నావు పరిచర్యకి? నీకు దేవుడిని డబ్బులు అడిగి ఓకే, నీకు దేవుడు ఇచ్చిన డబ్బుల్లో నీ సొంతానికి ఎంత వాడుతున్నావు, నిజంగా నమ్మకంగా దేవుడికి ఎంత వాడుతున్నావు? ఇక్కడ యూదా ఇస్కరేతుకు కూడా మనీ ఇచ్చారు, మనీ ట్రెజరర్ ఆయన, కానీ ఆయన సొంతంగా ఆయన ఎంత నిజంగా దేవుడు అనుకున్నట్టు దేవుడి కోసం, మినిస్ట్రీ కోసం అనేది ఇంపార్టెంట్. సో అలా మనకి లవ్ ఆఫ్ మనీ అనేది వీ హ్యావ్ టు బీ ష్యూర్. ఎదిగే కొద్దీ మన శాలరీస్ వాట్ వీఆర్ గివింగ్ టు గాడ్, ఎంత శ్రేష్టంగా మనం గాడ్ కి ఇవ్వగలుగుతున్నాం అనేది ఇంపార్టెంట్. కాబట్టి వీ హ్యావ్ టు కీప్ ఇన్ అవర్ మైండ్ ఆల్ ఆఫ్ us, బికాజ్ మనకి గాడ్ బ్లెస్ చేసి మన నీడ్స్ పెరిగిపోకూడదు. అండ్ ఇంకొక Matthew 26:14-16 చూస్తే అండ్ Luke 22:3 లో ఈ 2 వర్సెస్ హీఈస్ ఎ బిట్రేయర్. ఎందుకు ఇన్ ద గ్రీడ్ అండ్ ఈవెన్ వీ కెన్ ఇంక్లూడ్ దిస్. నాణ్యాల కోసం క్రైస్ట్ ని అమ్మే. అండ్ నేనేమన్నా మామూలుగా బయట ఉన్న వ్యక్తి, ఈజ్ ఎ డిసైపుల్ ఆఫ్ క్రైస్ట్, హ్యావ్ సీన్ ఆల్ ద మిరకిల్స్, హ్యావ్ సీన్ వాట్ హీ ఈస్. ఆయనతోనే ఉన్నాడు, కానీ ఏం చేశాడు? 30 వెండి నాణాలకు అమ్మేశాడు లిటరలీ ఫర్ 30 silver coins. సో హీఈస్ ఎ బిట్రేయర్ ఆఫ్ గాడ్. క్రైస్ట్ ని బిట్రే చేశాడు అండ్ అమ్మేశాడు అవుట్ ఆఫ్ గ్రీడ్. హియర్ వీ కెన్ సీ 30 వెండి నాణాలకి అమ్మేశాడంటే చాలా మంది అంటే ఎట్లా అనుకుంటామంటే 30 వెండి నాణాలకి అమ్మేశారు అని అట్లా ఎట్లా చేస్తారు. కెన్ సీ హియర్ లైక్ హీ హ్యావ్ గ్రీడ్ టువర్డ్స్ దట్. క్రైస్ట్ చేసిన మిరాకిల్స్ గానీ,
ఆయన అవేమి గుర్తులేవాట ఆయనకి. ఆఫ్ గాడ్ ఏం లేదు, హీ వాంట్ దట్ మనీ, హీ వాంట్ దట్ కాయిన్స్ అంతే. సో అలా ఈజ్ ఎ బిట్రయర్ ఆఫ్ క్రైస్ట్. ఇంకొకటి చూస్తే జాన్ 13:22 ఇక్కడ కాంటెక్స్ట్ ఏముంటది అంటే, జాన్ 13 లైక్ అంటే చెప్తారు, వీళ్ళ నన్ను ఒకరు అప్పచెప్తారు, మీలోనే అప్పచెప్తారు. అప్పుడు అందరు శిష్యులు మిగిలిన వాళ్ళు అంటే సరే ఎవరు అని అడిగారంటే వీ కెన్ యాక్సెప్ట్. ఈయన ఏం చేస్తాడో తెలుసు ఈయనకి, అన్ని తెలిసి కూడా ఎవరు అని అటు ఇటు తిరిగిన వాళ్ళు ఈయన కూడా ఒకడు. ఆయన్ని అప్పగించేది నేనా నువ్వా అని చూశారు ఒకరినొకరు. అందులో ఈయన కూడా ఒకరు. అంటే హీ హ్యావ్ నో యాక్సెప్టెన్స్ ఆఫ్ హిస్ ఓన్ థింగ్. చేయబోతున్న దాన్ని యాక్సెప్ట్ చేసే స్వభావము లేదు. ఈజ్ ఎ లయర్ అంతే కదా. ఉన్నదాన్ని జరగబోతున్న దాన్ని నేను చెయ్యట్లేదు, అబద్ధమే కదా. సో దేర్ హీ లైడ్ అందరి ముందు. ఎవరు నేను కాదు, నువ్వా అంటే ఎలా ఉంటది? ఇప్పుడు మనం ఒక థింగ్ చేస్తున్నాం, అది మనకు క్లియర్ గా తెలిసినప్పుడు నువ్వా అనుకుంది, ఇట్స్ ఎ లై. చెప్పండి. యాక్షన్ అంటే ఓకే, యాక్షన్. ఓకే. సో కాబట్టి హీఈస్ ఎ లయర్. చెప్పాలంటే ఒప్పుకునే స్వభావం లేదు. ఎండింగ్ లో కూడా తెలుస్తుంది ఆయనకు ఒప్పుకునే స్వభావం. సిమిలర్ వర్స్ సామ్స్ 41:9 నేను నమ్ముకునే నా విహితుడు నా ఇంట నన్ను తన్నుటకై తన మెడిమ. దిస్ వర్స్ చూస్తే మనం ఎగ్జాక్ట్లీ యూదా ఇస్కరేతు ఆయనతోనే ఉండి ఆయన భోజనం చేసి ఆయన ఏదైతే స్పిరిచువల్ కావచ్చు, ఫిజికల్ కావచ్చు, హిస్ డిసైపుల్. మళ్ళీ వీ హ్యావ్ టు మేక్ షూర్ మనం బుర్రలో ఇప్పుడు మనం పెట్టుకోవాల్సింది ఏంటంటే ఇద్దరు డిసైపుల్సే. దిస్ హ్యావ్ టు బి నోటెడ్ ఇన్ అవర్ మైండ్. ఈయన నేచర్ ఎలా ఉందంటే హీజ్ ఎ ట్రెజరర్ బట్ హీజ్ ఎ థీఫ్. మనీని మనం ముట్టకూడదు. దేవుని యొక్క క్రెడిట్స్ ని, దేవుడి యొక్క మనీని, ఇట్స్ రియల్లీ వెరీ బిగ్ థింగ్ దేవుడి దృష్టిలో. దేవుని యొక్క మనీని ముట్టడం, దేవుని యొక్క క్రెడిట్స్ ని సో ఆయన అది ముట్టాడు. సో లెట్స్ సీ. సో హీజ్ ఎ ట్రెజరర్ అండ్ హీజ్ ఎ థీఫ్ అండ్ హీజ్ ఎ బిట్రేయర్ అండ్ హీజ్ ఎ లయర్. హీ హ్యావ్ నో యాక్సెప్టింగ్ నేచర్. These are few things we can see about Judas Iscariot. Now let us see about Peter. What is Peter అనేది చూద్దాం. పీటర్ విషయానికి వస్తే, పీటర్ ని మనం చాలా సార్లు చూస్తుంటాం. లైక్ అందరు డిసైపుల్స్ లో ఈజ్ వెరీ క్లోజెస్ట్ డిసైపుల్ అంట టు క్రైస్ట్. ఈజ్ వెరీ క్లోజెస్ట్ ఇన్నర్ సర్కిల్ ఆఫ్ క్రైస్ట్ లో. ఆయన చాలా లవ్ చేసేవాడు క్రైస్ట్ ని. ఎవరన్నా ఏమైనా చేస్తామని వస్తే ఈ కాంటాక్ట్స్ లో అనుకుంటా చంపేయాలని చూస్తే ఆయన చెవు తెగివాడు. సో అంత అగ్రెసివ్ మ్యాన్. గాడ్ అంటే అంత ఇష్టం. ఆయన ఎవరికన్నా ముట్టారు ఆయనకి బీపీ హస్టింగ్ ఉంటది. ఆయనకి అంత లవ్ చేశాడు, అంత క్లోజెస్ట్ పర్సన్ ఆయన. మనం Luke 22:54-56 లో చూస్తే దేవుణ్ణి అంటే క్రైస్ట్ ని తీసుకెళ్లే టైం, క్రైస్ట్ ని అప్పచెప్పిన తర్వాత పిలాత్ దగ్గరికి సభకి, ఇప్పుడు ఆ జడ్జ్మెంట్ టైం కి ఈయన కూడా వెళ్తాడంట. బట్ నాట్ ఓపెన్ గా. ఆ జనాలకి చదివినప్పుడు అనిపించింది వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆయన ఆల్రెడీ భయంగా హిడెన్. సో కానీ వెళ్ళాడు. ఎందుకు? ఏం చేస్తారు? లోపల లవ్ ఉంది కానీ ఇట్ ఈస్ హిడెన్ బై ఫియర్. లవ్ ఉంది, లవ్ టువర్డ్స్ గాడ్ ఉంది. వెళ్ళాడు. అక్కడ ఏం జరుగుతుంది, ఏంటి, అయ్యో ఏం చేస్తారు, ఆ పెయిన్. ఆయన ఒకసారి ఇట్లా నేను క్రూసిఫై ఉండను మీతో అంటే, ఎందుకు నువ్వు ఉండాలి, దేవుడు సాతానా నువ్వు వెళ్ళాలి. దట్ లవ్ టువర్డ్స్ క్రైస్ట్. ఆయన ఎవరు ఏం చేయకూడదు, ఆయన మనతోనే అన్న లవ్ ఉంది ఆయనకి, ఆయన జీలు ఉన్నాయి. సో అందుకే ఏం చేస్తాడు, వెళ్తాడు. అక్కడ మనం చూడాల్సింది ఆ లవ్ ఏంటంటే ఇట్స్ నాట్ అన్కండిషనల్ లవ్, ఇట్ ఈస్ కండిషనల్. ఆ కండిషన్ ఏంటంటే ఆయన లోపల భయం ఉంది.
భయం ఉంది, భయం వల్ల లవ్. సో ఇట్ ఈస్ నాట్ గాడ్స్ లవ్. గాడ్స్ లవ్, అగాపే లవ్ అంటే ఏంది? అన్కండిషనల్. ఏదైనా అవ్వని నీతోనే ఉంటాను అంటాడు. కానీ మన లవ్ ఎట్లా ఉంటుంది అంటే కండిషనల్. పరిస్థితులు అడ్వర్స్ అయ్యాయంటే దూరంగా వెళ్ళిపోతాం. సో ఈయన లవ్ కూడా ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లో. సో మనకి ఈయన చేసిన మిస్టేక్ 3 times he denies Jesus. 22nd చాప్టర్ లోనే ముమ్మార్లు ఆయన్ని ఏం చేస్తాడు? ఒప్పుకోడు అనమాట, డినై చేస్తాడు. 3 times కూడా చూస్తే 58 అంటే Luke 22 అండ్ verse 58 లో చూస్తే ఫస్ట్ ఒక పర్సన్ అడిగినప్పుడు, ఒక చిన్న పాప అనుకుంటా, చిన్న పాప అడిగినప్పుడు ఏం చెప్తాడు? ఆయన ఎవరో నాకు తెలీదు, నేను అతన్ని ఎరుగను. సో నెక్స్ట్ ఇంకొంతసేపటికి నువ్వు వారిలో ఒక్కడు కదా అని అడిగి ఆయన ఏమంటాడు? ఇంటెన్సిటీ పెరుగుతుంది, ఒక్కొక్క దానికి ఇంటెన్సిటీ పెరుగుతుంది. అప్పుడు ఏమంటాడు? ఐ ఆమ్ నాట్. ఫస్ట్ ఆయన ఎవరో నాకు తెలీదు, సెకండ్ ఏమో నేను అది కాదు, నాకు అసలు తెలియదు, అసలు డిసైపుల్ అంటున్నావు, నువ్వు ఎవరు అసలు, నాకు దానికి నన్ను వాళ్ళని ఎవరినో థర్డ్ టైం అడిగి అంటే నువ్వు ఆ గలీలీయుడివే కదా, ఏం మాట్లాడుతున్నావు? ఇంగ్లీష్ లో ఉంటది ఐ స్వేర్ డోంట్ నో. మీకు ఆ పర్సన్ తెలుసు కదంటే ఐ స్వేర్ ఐ డోంట్ నో అంటాడు. సి ఇంటెన్సిటీ ఇట్స్ ఇంక్రీజ్డ్. అంటే మన లైఫ్ లో కూడా మనం ఒకసారి ఏదన్నా తప్పు చేస్తే నెక్స్ట్ టైం మళ్ళీ అదే ఇంటెన్సిటీ ఇట్ ఇంక్రీజెస్. See how the intensity increased. So we have to learn here from this context. తగ్గుద్ది, నెక్స్ట్ మనం ఇది చేయము, లేదు ఈసారి నేను చేయొద్దు అనుకో, ఇంటెన్సిటీ అనేది తగ్గదు, పెరుగుతుంది, ఇంకా దేవుడికి మనకి దూరం పెరుగుతుంది. సో 3 times డినై చేశాడు. ఎవరు? డిసైపుల్. ఎవరు? మళ్ళీ క్లోజెస్ట్ సర్కిల్. దేవుడిని చాలా ప్రేమించిన వ్యక్తి, దేవుడు అంటే చాలా పారమైన అభిమానం, ప్రేమ ఆయన అంటే, ఇక ఆయన తప్ప ఇక అక్కడి నుంచి ఆయన ఏ స్టేజ్ నుంచి వచ్చాడో అది ఆయనకి తెలిసినప్పుడు, ఆయన తెలుసుకున్నప్పుడు యూ హావ్ లవ్డ్ హిమ్ సో మచ్. అలాంటి వ్యక్తి ఆయన ఎవరో తెలియదని ప్రామిస్. సో దట్ కైండ్ ఆఫ్, సో ఇద్దరు లైఫ్ లో మనం చూస్తే, అండ్ ఇక్కడ ఈయన ఎందుకు ఇలాగా అబద్ధం ఆడాడు? We think of it, fear. We can see here very basic thing, fear. ఏం ఫియర్ అది? ఫియర్ ఎందుకు? ఫియర్ లో కూడా మనం చూస్తే గ్రీక్ లో ఫోబోస్ అని ఉంటుంది. ఫోబోస్ అంటే 2 kinds of fears ఉంటాయి. 2 places లో మనకి గ్రీక్ లో వర్డ్ మీనింగ్ మారిపోతుంది. సో ఇట్స్ నాట్ డిపెండింగ్ ఆన్ వర్డ్ ని, కాంటెక్స్ట్ ని బట్టి మీనింగ్ ఉంటుంది గ్రీక్ లో. సో ఫోబోస్ అనే దాన్ని చూస్తే మనం జోసెఫ్ లైఫ్ లో, అంటే జోసెఫ్ గాడ్స్ రివరెన్స్ అండ్ ఫియర్ ఆఫ్ హార్మ్ 2 ఉంటాయి ఫోబోస్ కి. గాడ్స్ ఫియర్ అంటే అది ఎలా ఉంటది అంటే, జోసెఫ్ లైఫ్ లో ఏమంటారు, ఆ సిన్ అక్కడ ఆ లేడీ పర్సన్ పిలిచినప్పుడు ఆయన అక్కడి నుంచి అక్కడ పారిపోతాడు. ఆయనకున్న భయం ఏంటంటే, దేవుడికి నేను అగేన్స్ట్ గా చేయకూడదు, అది అవుట్ ఆఫ్ ఫియర్ ఆఫ్ గాడ్. ఇక్కడ మనం ఈ పీటర్ లైఫ్ లో చూస్తే నన్ను ఏం చేస్తారు, నన్ను చంపేస్తారేమో, లేకపోతే నన్ను వాళ్ళు ఏం మాట్లాడతారు, నేను ఉంటానా పోతానా, ఇట్స్ ఫియర్ ఆఫ్ సెల్ఫ్ హార్మ్. వాళ్ళకి హార్మ్ అయ్యి వాళ్ళు ఎక్కడ ఏం చేస్తారేమో, ఆ కాన్సిక్వెన్సెస్ ని బట్టి ఆయనకు వచ్చిన ఒక ఫియర్. అది ఫియర్ లో ఇంకొక ఫియర్ కూడా ఉంటుంది, అది దేవుడు చాలా క్లియర్ గా నేను మీకు ఫియర్ స్పిరిట్ ని, అక్కడ ఉన్న ఫియర్ దట్ ఈస్ డెలీలియా అని ఉంటుంది. ఆ ఫియర్ కి వర్డ్ అంటే ఏంటంటే, అది ఫియర్ ఆఫ్ కవర్డెన్స్, అంటే భయం, అంటే హిడెన్ ఫియర్. అంటే ఏమైనా అవుతుందేమో అని భయపడి హిడెన్ గా బతుకుతాం చూడు, అది ఆ ఫియర్ అన్నమాట. అది ఎవరికి ఉండకూడదు. ఫియర్ ఆఫ్ స్పిరిట్. వీక్నెస్ త్రూ ఫియర్ అండ్ త్రూ ఎమోషన్ త్రూ ఫియర్ ఉంటుంది. ఫియర్ ఇస్ సంథింగ్ అన్ ఎమోషన్. ఫియర్ ఉండొచ్చు, కానీ ఆ ఫియర్ అనేది ఫెయిత్ ని ఓవర్కమ్ చేసిన, దట్ ఈస్ ఎ సింగ్.
ఫియర్ ఎప్పుడైతే ఫెయిత్ ని ఓవర్కమ్ చేస్తుందో అది సిన్. ఫియర్ ఇస్ నార్మల్ ఎక్స్ప్రెషన్. ఫియర్ ఇస్ అన్ ఎమోషన్. ఇప్పుడు మనం ఏదైనా ఒక పాము అది సిన్ అంటే కాదు. భయం అనేది సహజంగా. ఫియర్ ఓవర్ ఫెయిత్ ఇస్ అ సిన్. పీటర్ లైఫ్ లో అంతా చూశాడు. దేవుడు అంటే చాలా గ్రేట్. క్రైస్ట్ అంటే ఇక్కడ పొజిషన్ లో పెట్టాడు. దేవుడు ఏం చేయగలడో మనం చూస్తే పీటర్ వాటర్ మీద దేవుడి యొక్క థింగ్స్ సో అంటారు. ఇక్కడికి వచ్చేసరికి ఆయన ఫెయిత్ ని సో ని ఓవర్కమ్ చేసి 3 times గాడ్ ని సో వీ హ్యావ్ టు నోట్ దిస్. ఫియర్ అనేది సిన్ కాదు. ఫియర్ ఇస్ ఎ ఎమోషన్. ఫియర్ ఓవర్ ఫెయిత్ ఇట్స్ డెఫినెట్లీ సిన్. పీటర్ లైఫ్ లో చూస్తే ఆయనకి ఆయన ఫెయిత్ కంటే ఫియర్ ఎక్కువైపోయి ఆయన 3 times గాడ్ ని. మనకి ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు, ఈ 2 disciples దేవుడికి తెలీదా? నాకైతే వచ్చేది ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ బిలీవర్ స్టేజ్ లో. దేవుడికి తెలిసి కూడా వీళ్ళని ఎలాగా డిసైపుల్స్ గా, ఈ పీటర్ కి ఆ వీక్నెస్ తెలుసు. జూడా ఇస్కరేత్ అనేది మనకు ఆ వర్సెస్ కూడా ఉంటాయి. అంటే జాన్ 13:21 లో ఆయనకి ఇట్లా నన్ను ఒకరు అప్పగిస్తారని, ఇట్లా నన్ను అప్పగిస్తారని. సో హీ నో దట్. జాన్ 6:64 లో కూడా ఉంటది, నన్ను ఇట్లా చేస్తాడు. సో హీ న్యూ దట్ ముందే ఆయన్ని ఏర్పరచుకున్న. తెలిసి ఎందుకు తీసుకున్నాడు అంటే ఆయన వాళ్ళ మీద ప్రేమ. మనం ఆలోచిస్తే వాళ్ళ మీద ప్రేమ దేవుడు. సో ఎందుకు ఆయన్ని ఇంకా డిసైపుల్ గా ఆయన అంతా చూసి ఇట్లా టువర్డ్స్ దేవునిలోకి వచ్చి మనం సిన్ చేస్తాం. ఇట్స్ మోర్ సివియర్ దాన్ బిఫోర్. దేవుడు వీళ్ళని ఎన్నుకోకుండా ఇంకా వాళ్ళకి సివియారిటీ పెంచడం కాదు. ఇంకా పీటర్ విషయంలో చూస్తే పీటర్ కూడా ముమ్మార్లు ఆయన్ని డినై చేస్తాడని తెలుసు, ఆయన్ని ఇట్లా వదిలి వెళ్ళిపోతాడని తెలుసు ప్రతి డిసైపుల్. కానీ ఎందుకు దేవుడు చూస్ చేసుకున్నాడు అని డౌట్ నాకు వచ్చింది. He knew everything. He knew every single sin we do. He knew very single thing we do in our life. ఆయనకు అగేన్స్ట్ గా ఎక్కడ చేస్తాం, ఎక్కడ విడిచిపెడతాం, ఎక్కడ ఆయన్ని పట్టుకుంటాం, ఎక్కడ ఆయన ప్రకటిస్తాం, ఎక్కడ ఆయన్ని దూషిస్తాం, అన్ని తెలుసా. గుడ్ బ్యాడ్ ఎవ్రీ సింగిల్ సిన్. అయినా కూడా ఎందుకు వాళ్ళని చూస్ చేసుకున్నాడు? అయినా కూడా మనల్ని ఎందుకు ఆయన చూస్ చేసుకున్నాడు? దిస్ ఇస్ అ క్వశ్చన్ మార్క్. కానీ ఈ క్వశ్చన్ మార్క్ కి ఆన్సర్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ హిస్ లవ్ అని. బైబుల్ మొత్తంలో చూస్తే గాడ్స్ లవ్ అంతే. బైబుల్ ఈజ్ లవ్ ఆఫ్ గాడ్. కొంతమంది చెప్తారు ఇట్స్ లవ్ లెటర్ ఆఫ్ గాడ్. ఇట్స్ లవ్ లెటర్ ఆఫ్ గాడ్ అంటారు కొందరు సేవకులు. అంటే కంప్లీట్ గా లవ్. మనం ఎందుకు ఇలా చేశాడు, ఎందుకు ఎన్నుకున్నారు, ఎందుకు నా గురించి తెలిస్తే నా గతం ఇట్లా ఉంది కదా, నేను ఇట్లా గాడ్ ని నమ్మినప్పటికీ నేను వీక్ గానే ఉన్నా కదా. మనం ఎన్నోసార్లు దేవుడిని ఒకసారి క్రూసిఫై అయితే మనం చాలా సార్లు క్రూసిఫై చేస్తాం, చాలా సార్లు సిలువేస్తాం మన యొక్క తప్పుల్ని. ఎందుకు అంటే ఇట్స్ ఓన్లీ హిస్ లవ్. వాళ్ళు ఇలా చేస్తారు అని తెలిసి ఆయన అసలు భూమి మీదకి రావడమే అవుట్ ఆఫ్ లవ్. వచ్చిన తర్వాత ఇట్లా వీక్నెసెస్ ఉన్న పీపుల్, చేపలు పట్టుకునే వాళ్ళని చూస్ చేసుకోక్కర్లేదు. ఆయనకి నమ్మకంగా ఉండే ఇజ్రాయెల్ ఆయన యొక్క లాని ఫాలో అవుతూ ఉన్నట్టు ఫాలో అవుతూ దేవుడు కనిపిస్తే చాలు అని ఎదురు చూసే జనాలని దేవుడు ఈ 12 మందినే చూస్ చేసుకున్నాడు. సిమిలర్లీ అందరూ నమ్మకంగా ఉండేవాళ్ళు, దేవుని కొరకు ఆశ కలిగి, దేవా నాతో మాట్లాడు, నన్ను దేవా నేను నీ కొరకు ఏమైనా చేయాలి అని చేసే జనాలు మనకేం లేదు. బట్ గాడ్ చూజన్ us out of his love. He crucified on the cross for the sake of you and me, and even for the sake of disciples. చేతున్నపడ్డం అంటారు కదా, లైక్ మీకు క్రష్ అయిపోయింది ఆయన బాడీ. For the sake of whom and why? For the sake of us, and it's out of love. మన కోసం మనల్ని ప్రేమించి, మనకి ఇన్ని బలహీనతలు మన మాటల్లో, మన యొక్క చూపులు, ఎన్నిసార్లు దేవుడిని మనం సిలువేస్తుంటాం. ఆయనకు అవన్నీ తెలీదా? తెలుసు. కానీ ఏమి దేవుడు అలా చేయడానికి ఏం ప్రేరేపించిందని? ప్రేమ. ఇట్స్ ఓన్లీ ప్యూర్లీ గాడ్స్ లవ్. అండ్ ఇప్పుడు ఇంత చూసాం,
సో ఇంత లవ్ చూపించాడు. అసలు ఎలా దేవుడు లవ్ మనం ఎలా చూడగలం అని చూస్తే, ఐ డోంట్ సే దిస్ ఇస్ స్మాల్ మిస్టేక్, దట్ ఈస్ బిగ్ మిస్టేక్. సిన్ యాజ్ అ సిన్ అంతే. వాళ్ళు తర్వాత ఇద్దరు సిన్ చేశారు. ఆఫ్టర్ రియలైజ్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేశారు అంటే, వాట్ డిడ్ దే డూ ఆఫ్టర్ రియలైజేషన్? రియలైజ్ అయిన తర్వాత జూడా విషయంలో చూస్తే మాథ్యూ 27:3 అప్పుడు ఆయన అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడి జ్ఞానములు ప్రధాన యాజకుల వద్దకును పెద్దల వద్దకును మరలా తెచ్చి తర్వాత ఏమంటాడు, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తినని చెప్పాను. సో అంటే ఇక్కడ ఏంటి, ఆయన రిపెంట్ అయ్యాడు. వీఆర్ వెరీ క్లియర్ రైట్, మనకు కనిపిస్తుంది కదా. పశ్చాత్తాపడి ఏం చేశాడంటే యాక్షన్ కూడా చేశాడు. కొన్నిసార్లు మనం ఇనీషియల్ స్టేజ్ లో దీన్ని చదివితే దేవుడు ఈయన పశ్చాత్తాపడ్డా కూడా ఈయనకి రక్షణ ఇవ్వలేదని తీసుకెళ్లే ఛాన్స్ ఉంది. కానీ ఇక్కడ మనం చాలా క్లియర్ గా చూస్తే పశ్చాత్తాపడ్డాడు కరెక్టే, అండ్ అవి ఇచ్చేసాడు. కానీ తర్వాత ఏం చేశాడు అంటే ఆయన దట్ నిజమే, కానీ ఇందాక మనం స్టార్టింగ్ లో డిస్కస్ చేసాం, గుర్తుందా? ఆ పశ్చాత్తాపం అనేది వరల్డ్లీ అని ఎందుకు అంటున్నా అంటే ఆయన చేసిన తప్పు ఆయనకు అర్థమైంది. చేంజ్ ఇన్ మైండ్ అంటే అర్థమైంది, రియలైజేషన్ కి వచ్చి అరే నేను ఏదో తప్పు చేస్తున్నా, అర్థమైంది తప్పు, మనం ఇది చేయకూడదని ఏం చేశాడు, వెంటనే ఆ గోల్డ్ కాయిన్స్ అనేది ఇచ్చి ఆ సిల్వర్ కాయిన్స్ అనేది ఇచ్చేసి, నేను తప్పు చేశాను, ఇది నిందారహితమైన రక్తాన్ని నేను నిరాపరాధిని నేను అప్పగించాను అని చెప్పి వాళ్ళ దగ్గర ఒప్పుకున్నాడా మనం చూస్తే? కానీ వాళ్ళు ఏమంటారు దాంతో మాకేంది, తోనే ఆయనకు సపోర్టివ్ గా బిహేవ్ చేసిన అయితే నాకేంటి, ఇచ్చేసినాం అయిపోయింది ఇక అంతే డన్ అన్నట్టు వాళ్ళు బిహేవ్ చేస్తారు. సో ఇక్కడ చూస్తే ఆయన పశ్చాత్తాపం అనేది ఆయన పశ్చాత్తాపడ్డాడు కానీ దేవుడి వైపు వెళ్ళలేదు. పశ్చాత్తాపడ్డాడు కానీ అక్కడ దేవుని వైపు చూసిన యోధా ఇస్కరియోతు చెప్పి అతడు ఆ వెండి నాణెములను దేవాలయం పోయి ఉరి పెట్టుకోండి అంటే ఇక్కడ మనం ఇట్ డజంట్ లీడ్స్ టు లైఫ్. దేవుని వైపు ఇప్పుడు కూడా మనం ఇంపల్సివ్ డెసిషన్స్ అనేవి ఎప్పుడు కూడా మనల్ని హామ్ చేసేవిగానే ఉంటాయి. దేవుని నుంచి దూరం, దేవుని వైపు డోంట్ బీ ఇంపల్సివ్. నాకు ఇప్పుడు అనిపించింది అంటే ఇప్పుడు బీ ఇన్ ప్రేయర్ లో కనిపెట్టాలి, నిదానించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడో తెలుసుకొని చేయాలి. అండ్ కొన్నిసార్లు ఇన్స్టెంట్ గా డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఐఎమ్ నాట్ టెల్లింగ్ ప్రతిసారి లాగ్ చేయాలని, కానీ ఆ క్లియర్ కాన్షియన్స్ మనం దేవుని మాటలా అప్పవాది మాటలా అది మనకు ఉండాలి. అది ఎప్పుడు వచ్చింది, అది కూడా ఆబ్వియస్లీ దేవుడిలో ఉంటుంది. దేవుడి నడిపింపుని మనం ఎప్పుడు ఫీల్ అవ్వగలం, దేవుడిలో ఉన్న దేవుని యొక్క మాటలు మనకు అప్పుడు క్లియర్ గా. సో మనం నిజంగా అంత క్లియర్ కాన్షియన్స్ ఉంది, మనకు ఆ పీస్ ఉంటుంది. ఇంకా ఇన్స్టాంట్ గా కొన్నిసార్లు దేవుడు డెసిషన్ మేకింగ్ చేయాల్సిన సిచ్యువేషన్స్ ఇస్తుంది. ఇప్పుడు నిన్ను బయలుదేరి ఇక్కడ నుంచి వెళ్ళి నా పరిస్థితి చేయాలంటే నువ్వు 1 సంవత్సరం రోజులు తీసుకొని కనిపెట్టుకొని చేస్తానంటే కాదు, ఇమ్మీడియట్ గా వెళ్ళాలి. జాషువా బయలుదేరి యోర్దాన్ దాటంటే దేవా ఇంకొక 10-15 రోజులు ప్రేయర్ చేసుకుంటానంటే దేవుడు అంత టైం ఇవ్వదు. ఇంత టైంలో సో మనకు ఆ క్లియర్ కాన్షియన్స్ కూడా అది ఉన్నప్పుడే మనము ఆ డెసిషన్ మేక్. అది లేదు అన్నప్పుడు వీ హ్యావ్ టు లుక్ ఫర్ గాడ్స్ వాయిస్, క్లియర్ గా మాట్లాడు అని చెప్పి అడిగి కనిపెట్టుకొని చేయాలి, ఎప్పుడు ఇంపల్సివ్ వస్తే. ఇప్పుడు పీటర్ విషయంలో లూక్ 22:61-62 చూస్తే మనకి అక్కడ ఏముంటదంటే అంటే తర్వాత అప్పుడు ప్రభు తిరిగి పేతురు వైపు చూచెను గనక పేతురు, నేను కోడి మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగ నాకు చెప్పిన మాటలు జ్ఞాపకం వెలుపలికి పోయి సంతాపపడి అయితే చూసినప్పుడు అప్పుడు ఆయనకి గుర్తుకొస్తది, అవును నాతో ఇట్లా అదే చేశాను అని రియలైజ్ అయ్యి ఏం చేస్తాడంటే సంతాపపడి అంటే హీ క్రైడ్ అవుట్. వెంటనే నేను ఇందాక చెప్పా కదా ఇంపల్సివ్ డెసిషన్ అనేవి 2 ways కదా. ఇక్కడ కూడా ఏం చేశాడు, ఇమ్మీడియట్ గా సంతాపపడి ఏడ్చాడంట. అక్కడ ఇమ్మీడియట్ గా ఉరిపోసుకున్నాడు, ఇమ్మీడియట్ గా రిపెంట్ అయ్యాడు.
సో ఇంపల్సివ్ డెసిషన్స్ అన్ని సార్లు తప్పు కాదు, కానీ దేవునిలో ఉండి ఇన్స్టాంట్ డెసిషన్స్, ఇమ్మీడియట్ డెసిషన్స్ తీసుకుంటే దేవుడు క్లియర్ మాటలు మనకు అర్థమవుతే మనం కరెక్ట్ గా అయిపోతాం. అదే మనం వితౌట్ గాడ్ ఫెయిత్ లేదు మనం డెసిషన్ మేకింగ్ చేస్తే యూదా ఇస్. సో ఇక్కడ పీటర్ లైఫ్ లో చూస్తే ఆయన సంతాపపడి ఏడ్చాడు, ఈయన కూడా రిపెంట్ అయ్యాడు, ఆయన కూడా రిపెంట్ అయ్యాడు. నవ్ యూ విల్ గెట్ ద పాయింట్ డిఫరెన్స్ బిట్వీన్ వరల్డ్లీ రిపెంటెన్స్ అండ్ గాడ్లీ రిపెంటెన్స్. గాడ్లీ రిపెంటెన్స్ ఏం చేసింది, ఆయన్ని టువర్డ్స్ క్రైస్ట్ టువర్డ్స్ హ్యూమిలిటీ, ఇంకా తగ్గించు, తప్పు క్షమించు, ఫెయిత్ ఫర్గ్యూ చేసి ఆయనకు మళ్ళా లైఫ్ ఇచ్చింది. దేవుడు పీటర్ ని లీడర్ గా చేశాడు. మరలా ఆయన జీవితంలో ఆయన చెప్పిన వాటిని నెరవేర్చి పీటర్ విషయంలో చూస్తే ఆయన యొక్క ఇన్నర్ హార్ట్ ట్రాన్స్ఫార్మ్ అయింది. అండ్ ఆయన మైండ్ తో పాటు డైరెక్షన్ చేంజ్. మరలా ఆయన్ని అలాగే ఏ నోటితో అయితే ఆయన తెలియదని పలికాడో అదే నోటితో ఆయన్ని ప్రకటించాడు, ఆయన కొరకు నిలబడ్డాడు. సో దట్ ఈస్ పీటర్స్ లైఫ్. మనం యూదా ఇస్కరియోత్ లైఫ్ చూస్తే ఆయన రిపెంట్ అయ్యారు. దట్ ఈస్ నాట్ గాడ్లీ రిపెంటెన్స్, దట్ ఈస్ వరల్డ్లీ రిపెంటెన్స్. ఇట్ లీడ్స్ టు గిల్ట్. ఆయన గిల్ట్ లోకి తీసుకెళ్ళింది, ఆయన్ని హిడెన్ అయ్యారు, ఆయన్ని డెత్ లో. మేబీ మన గిల్ట్ అనేది టెంపరీ, పర్మనెంట్ డెత్ కి తీసుకెళ్ళాం, బట్ స్పిరిచువల్లీ వీఆర్ డెడ్ ఇఫ్ వీఆర్ గిల్ట్. ట్రూ రిపెంటెన్స్ లో అది మన రిపెంటెన్స్, వీఆర్ ఇన్ డెడ్ స్టేట్ లిటరలీ. ఫ్లోకి ఎప్పటికీ తీసుకెళ్ళదు. అండ్ డెఫినెట్లీ అది ఇమోషనల్ గా నవ్వకుండా నువ్వు ఎంత రిపెంట్ అవ్వు, మరలా అదే సిన్ లో పోతాం, అదే డైరెక్షన్ లో పోతాం, అదే సిన్ ఎంటర్టైన్ చేస్తాం. సిన్ ఎంటర్టైన్ చేస్తూ మనం అయ్యే రిపెంటెన్స్, మనం సిన్ ఎంటర్టైన్ చేస్తున్న నిజమైన రిపెంటెన్స్ లేదు. సో ఇక్కడ మనం పీటర్ అండ్ యూదా లైఫ్, వాళ్ళిద్దరూ రిపెంట్ అయ్యారు, కాకపోతే యూదా లైఫ్ లో ట్రూ రిపెంటెన్స్ లేదు. ఆయన లైఫ్ ఏమై డెడ్, చచ్చిపోయాడు. మనం చూస్తే ఆఖరికి సిలువ మీద దేవుడు ఉన్నప్పుడు ఆయన పక్కనున్న థీఫ్ కూడా ఏముంది, రక్షణ. ఆయన అడిగినప్పుడు ఆయనకు కూడా రక్షణ. యూదా ఇస్కరియోత్ నిజంగా రిపెంట్ అయితే ఆయన్ని దేవుడు రక్షించాడు. జస్ట్ ఒకసారి దేవా నన్ను ఇట్లా నేను చేసిన తప్పును ఆయన ఒప్పుకున్న, సిలువ మీద ఒప్పుకున్న దొంగకే ఆయనతో తిరిగిన ఈ డిసైపుల్ ని ఆబ్వియస్లీ రక్షించుంటాడు, ఖచ్చితంగా రక్షించుంటాడు. ఆయనలో లేనిది ట్రూ రిపెంటెన్స్. ఆ థీఫ్ కున్నది. అప్పుడు ఇక్కడ పీటర్ నిజంగానే సంతపడి ఏడ్చాడు. ఆయన వైప్ అవుట్ అంటే ఆయన టీయర్స్ అన్ని దేవుని సన్నిధిలో కార్చాడు. అవును నేను చేశాను, నిజమే ఒప్పుకున్నాడు. ఇక్కడ మనం ఇంకొక పాయింట్ చూడొచ్చు, ఆనెస్టీ. దాహార్థంగా దేవుని దగ్గరికి మనము ఎప్పుడు కూడా డిస్ఆనెస్ట్ గా ఉండకూడదు. ఏమంటారు, ఉన్నది ఉన్నట్టు ఒప్పుకోవాలి, నేను చేశాను. బిడ్డల దగ్గర మనం ఎప్పుడు డిస్ఆనెస్ట్ గా ఇట్ ఈస్ సంథింగ్ మనం సరి చేసుకో. దేవుని దగ్గర, దేవుని పిల్లల దగ్గర, మెయిన్ గా ఫస్ట్లీ దేవుడి దగ్గర నువ్వు తప్పు చేస్తే నేను ఇది చేశాను, ఇందువల్ల చేశాను, ఇది జరిగిందా. అంతేగాని దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడిని మ్యానిపులేట్ చేయాలని, దేవుడి దగ్గరికి వెళ్ళి క్రీమ్ అలా జరగడం వల్ల, ఇలా జరగడం వల్ల రీజన్స్. నువ్వు తప్పు చేసావంటే తప్పు చేసావు, నేను తప్పు చేసావంటే తప్పు చేసావు, అంతే. బీ ఆనెస్ట్. అంత యథార్థంగా ఒప్పుకుంటే అంత దేవుడు రెస్టోర్ చేస్తాడు. దేవుడి విషయం దేవుడు ఎంత నాతాన్ని వచ్చి చెప్పగానే ఆయన వెళ్ళి ఒప్పుకున్నాడు. హీ హావెంట్ గివెన్ ఆన్సర్, ఎక్స్ప్లెనేషన్. యథార్థంగా ఒప్పుకున్నాడు, రెస్టోర్ చేశాడు. ఆయన జనరేషన్స్ ని ఆయన ఏం చేశాడు, బ్లెస్ చేశాడు. సో నువ్వు తప్పు చేసావు, అది నువ్వు దేవుడికి అగేన్స్ట్, అవంతా తప్పే. నువ్వు రెస్టోర్ అవ్వడానికి ఒక్కటే ఒక మార్గం, బీ ఆనెస్ట్ టు గాడ్. బీ ఆనెస్ట్. నువ్వు ఎంత యథార్థంగా నీ తప్పును ఒప్పుకుంటావు, ఎంత యథార్థంగా దేవుని వైపు దేవుడు మనల్ని, మన జనరేషన్స్ ని, డేవిడ్ ని చూస్తాం, పీటర్ ని చూస్తాం. సో వీళ్ళిద్దరు లైఫ్ లో కూడా వీళ్ళు తప్పు చేశారు. చెప్పా కదా ఇందాక, సిన్ ఇస్ స్మాల్ ఆర్ బిగ్, సిన్ ఇస్ సిన్. దేవుడి దృష్టిలో దొంగతనం గాని వ్యభిచారం గాని ఒకటే, రెండో ఒకటే. సిన్ ఇస్ అ సిన్. కానీ నువ్వు ఎలా దేవుని దగ్గర ఒప్పుకుంటున్నావు అనేది ఇంపార్టెంట్. ఆనెస్ట్ గా ఉన్నావా లేదా, ఆనెస్ట్ గా ఒప్పుకుంటున్నావా లేదా అనేది ఇంపార్టెంట్.
ఉన్నాయని దేవునికి తెలుసు. మరలా నువ్వు ఒప్పుకున్న తర్వాత కూడా నీకు ఆ బలహీనత ట్రిగర్ అవుతుంది. డోంట్ ట్రై టు బి పర్ఫెక్ట్. అంటే పర్ఫెక్ట్ అయ్యి దేవుడి దగ్గరికి వెళ్ళాలని, పర్ఫెక్ట్ అయ్యి దేవుడి దగ్గరికి వెళ్ళాలి ఇంకా డిగ్రేడ్ అయిపోతాం. దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఇంపర్ఫెక్ట్ గానే కానీ దేవుడు పర్ఫెక్ట్ చేస్తాడని, దేవుడి దగ్గర క్షమాపణ ఉంటుందా, అంతేగా నేను పర్ఫెక్ట్ అయ్యా, నేను రిపెంటెన్స్ ఏమి ఇదే తప్పు చేస్తున్నాను, వీక్నెసెస్ అంటే జీవితంతో అట్లా అంటారు. ఇట్ లీడ్స్ టు అల్టిమేట్లీ డెత్. సో నువ్వు ఇంపర్ఫెక్ట్ కాబట్టి దేవుడి దగ్గరికి వెళ్ళి పర్ఫెక్షన్ కోసమే వెళ్ళాలి దేవుడి దగ్గరికి. డోంట్ ట్రై టు బీ పర్ఫెక్ట్ బై యువర్ సెల్ఫ్, అది ఎప్పటికీ కాదు. సో పీటర్ లైఫ్ లో చూస్తే ఆ ట్రూ రిపెంటెన్స్ వల్ల ఏం చేశాడు దేవుడు, ఆయన ఇంకా హెచ్చించాడు. వీళ్ళిద్దరు లైఫ్స్ లో మనం చూస్తే పీటర్ ఈస్ వెరీ ఆనెస్ట్, హీఈస్ నాట్ ఆనెస్ట్. అండ్ యూదా ఇస్కరేత్ కి మనీ దేవుని పైన లవ్ ఉంది. ఇద్దరు సిన్ చేస్తారు, ఈయన బిట్రే చేస్తాడు, ఆయన డినై చేస్తాడు, రెండు తప్పే. కానీ వీళ్ళలో ఇంకొక మేజర్ పాయింట్ ఐ హ్యావ్ టు మెన్షన్ డెఫినెట్లీ, ఇట్ ఈస్ సంథింగ్ ఫెలోషిప్. ఇక్కడ ఫెలోషిప్ అనేది కూడా మనకి ఈ కాంటెక్స్ట్ లో కనిపిస్తుంది. ఎలాగో చెప్తా. యూదా ఇస్కరేతు తప్పు చేశాడు, పాపం చేశాడని తెలిసిన తర్వాత ఇమ్మీడియట్ ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. వెళ్ళుండొచ్చు, డిసైపుల్స్ దగ్గరికి వెళ్ళి ఒప్పుకో ఉండొచ్చు, నేను ఇట్లా చేశాను, ఇంకా నేను ఇట్లా చెయ్యను. సరే ఆయన ఒక ఫెల్లో వర్కర్స్ ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన వెళ్ళలేదు. ఆయన ఐసోలేట్ చేసుకున్నాడు. ఐసోలేట్ చేసుకుని అల్టిమేట్లీ సూసైడ్ చేసుకున్నాడు. క్రైస్ట్ ఎక్కడైతే డినై చేశాడో అక్కడే ప్రకటిస్తున్నప్పుడు కూడా ఎన్నో కాన్సిక్వెన్సెస్ ని అవేమి ఆలోచించలేదు. పీటర్ చూస్తే ఆయన ఫెలోషిప్, ఆయన ఫెల్లో వర్కర్స్ దేవుని దగ్గరికి, దేవుని పిల్లల దగ్గర ఆయన ఐసోలేట్ చేసుకోలేదు. సో మనం ఎప్పుడు కూడా మనం సంథింగ్ రాంగ్ చేసామంటే ట్రూ బిలీవర్స్, ట్రూ గాడ్ చిల్డ్రన్ నెవర్ డినై us. వాళ్ళు మనల్ని యాక్సెప్ట్ చేస్తారు. మనల్ని మన తప్పుని బట్టి వాళ్ళు మన కోసం ప్రార్థన చేస్తారు. ఇంకా మేబీ ఆ టైంకి వాళ్ళు మనల్ని గద్దించవచ్చు, రిస్ట్రిక్ట్ చేయొచ్చు, కానీ దేవుని ఫెలోషిప్ తో ఉండడం రియల్లీ బ్లెస్సింగ్. దేవుని ఫెలోషిప్ దగ్గరికి వెళ్ళకుండా మనల్ని మనం ఎన్ని రోజులు ఐసోలేట్ చేసుకుంటామో ఆ వేస్ అన్ని మనల్ని డెత్ కే తీసుకెళ్ళి, ఇట్ డజంట్ టేక్ టువర్డ్స్ గాడ్, టువర్డ్స్ లైఫ్. హియర్ ఇట్ క్లియర్లీ సేస్ దట్ యూదా ఇస్కరేతు isolated himself and hence his ending was, there is no ending. ఆయన ఎండింగ్ చాలా వర్స్ట్, ఎందుకంటే ఆయన సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు. there is no salvation in his life. బట్ పీటర్ దేవుని ద్వారా మళ్ళీ ఆయన ఫెలోషిప్ ద్వారా ఆనెస్ట్ గా ఒప్పుకున్నాడు. తర్వాత దేవుడు ఏం చేశాడు, చాలా బ్లెస్ చేశాడు, అంతా కూడా నెరవేర్చాడు. సో డోంట్ రన్ అవే ఫ్రమ్ గాడ్, డోంట్ రన్ అవే ఫ్రమ్ ఫెలోషిప్ ఇఫ్ యూ డూ ఎ సిన్. నువ్వు మనం సిన్ చేసినప్పుడు గాడ్ ఫెలోషిప్ చాలా ఇంపార్టెంట్. మన కొరకు ప్రార్థించే వాళ్ళకు, యాచించే వాళ్ళు, ఇంటర్సీడ్ చేసే వాళ్ళు చాలా ఇంపార్టెంట్. ఏమంటారు, మన ఫెలోషిప్, మన థాట్స్ గాని, మనం ఇంకా దేవుడి యొక్క లవ్ ని ఇట్ టర్న్స్ us towards God. సో ఫెలోషిప్ అనేది వెరీ ఇంపార్టెంట్. మనం ఎనీ టైమ్స్ ఫెలోషిప్ ని ఇస్తారు కాబట్టి, దేవుడు మనకి పెట్టేస్తాడు కాబట్టి కొన్నిసార్లు ఏం చేస్తాం, నెగ్లెక్ట్ చేస్తాం. ప్రయారిటైజ్ ఫెలోషిప్. ప్రయారిటైజింగ్ ఫెలోషిప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఒక 2 ఈవెంట్స్ ఫెలోషిప్ వరల్డ్, అయ్యో వాళ్ళు ఏమనుకుంటారు అంటే, వరల్డ్లీ పీపుల్ ఏమన్నా అనుకున్నాం, ఫెలోషిప్ ఈజ్ అవర్ ఫస్ట్ ప్రయారిటీ. ఇప్పుడు కూడా గాడ్ పీపులే ఫస్ట్ ప్రయారిటీగా ఉండాలి. గాడ్ అండ్ దెన్ గాడ్స్ పీపుల్. చూస్తే ఇంపార్టెంట్. సో మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, నిజంగానే లెట్ us check ourselves. Are we honest with God and godly people? Are we honest with మన యొక్క థాట్స్ లో గాడ్? నిజంగానే మన యొక్క రిపెంటెన్స్, మనం ఇంపల్సివ్ గా ఉన్నామా, లేకపోతే గాడ్ వరల్డ్లీ రిపెంటెన్స్ కు వెళ్ళి మనం అన్ని పోగొట్టుకునే వారిలాగా ఉన్నామా, లేకపోతే గాడ్లీ రిపెంటెన్స్ వల్ల? లెట్ us all check ourselves. మనం ఇక్కడ చూస్తే దేవుడు 3 times డినై చేసిన పీటర్, నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఈవెన్ వీ హ్యావ్ టు క్వశ్చన్ అవర్ సెల్స్.
ఆర్ వి రియల్లీ లవింగ్ గాడ్, డూ వి హ్యావ్ ఫియర్ ఆఫ్ గాడ్ అని కూడా మనం పరీక్షించుకోవాలి. ఇంకోటి ఏంటంటే లైక్ అక్కడ పీటర్ని అడిగినప్పుడు దేవుడు అక్కడ ఏమంటాడు, ఫస్ట్ అవును ప్రభువా, నెక్స్ట్ నేను నిన్ను ప్రేమిస్తాను, మూడోసారి అడిగినప్పుడు నీకు తెలుసు కదా ప్రభువా, నీకు అన్ని తెలుసు కదా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను లేదా నీకు తెలుసు కదా. హీ నోస్ ఆయన ఏ కైండ్ ఆఫ్ లవ్ తో ఆయన లవ్ చేశాడు. ఇట్ ఈస్ కండిషనల్ లవ్ అని తెలుసు. దేవుడు అడిగిన లవ్ ఏంటి, నువ్వు నిజంగా అగాపే ప్రేమతో ప్రేమిస్తున్నా అని అడుగుతాడు. అంటే గాడ్స్ లవ్ వేరు, వరల్డ్ లవ్ వేరు. ఇట్ ఈస్ అన్కండిషనల్. అడిగినప్పుడు నీకు తెలుసు కదా, ఇంకా ఆయన సరెండర్ అయిపోయాడు, నీకు తెలుసు కదా ప్రభువా, అంతా నీకు తెలుసు, నువ్వు ఎరుగుదవు కదా నేను నిజంగా ఎలా ప్రేమిస్తున్నాను అంటాను. సో వీ హ్యావ్ టు చెక్ అవర్ సెల్ఫ్, మనం ఎలాంటి లవ్ తో దేవుని, ఆర్ వి లవింగ్ గాడ్, ఆర్ వి desperate about God, we running towards God or running towards Satan. So we have to check ourselves mandarki. So let us all go to God, let us all surrender to God. దేవుడు మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టకుండా మన జీవితంలో అలా దేవుడు. So let us all hope in God, let us all keep faith in God, let us all seek for true repentance. లేకుండా నేను చిన్న ఎంటర్టైన్ నాకు దేవుడిలో ఉంటాను, నేను భయపడతాను కానీ దేవుడిలో ఉంటాను, నేను హిడెన్ గా కానీ నేను ఫెయిత్ లో ఉన్నాను. ఫియర్ ఫెయిత్ ఒక చోట ఉండదు. నువ్వు దానికొని ఉంటూ దేవుడిలో ఉండడం దేవుడు నీ జీవితంలో దేవుడు ఒక థింగ్ సంథింగ్, దేవుడు మనకు ఆ విషయంలోనే మనకు దేవుడు హిడెన్ గా ఉండడానికి ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేయడు. సంథింగ్ గాడ్ ఈజ్ అలోవింగ్. మనం చేసిన తప్పులు కావచ్చు, మనం చేసిన సిన్స్ కావచ్చు, బయటకు వస్తున్నాయంటే ఇట్ ఈస్ సంథింగ్ గాడ్ చోజన్ యూ అండ్ గాడ్ ఈజ్ రియల్లీ వాంట్ యూ, హెన్స్ గాడ్ ఈజ్ మేకింగ్ దట్ టు కమ్ అవుట్. తెలిసేలా చేస్తున్నాడు అంటే మీ లైఫ్ లో, నా లైఫ్ లో గాడ్ ఈజ్ రియల్లీ లవింగ్ అస్, గాడ్ ఈజ్ రియల్లీ కేర్ ఫర్ అస్. మనం చెప్పకపోయినా తెలిసేలా చేస్తున్నాడు అంటే రియల్లీ హీస్ కేరింగ్ ఫర్ అస్ అండ్ వీ హ్యావ్ టు సరెండర్ టు హిస్. అలా దేవుడు చేసినప్పుడు మనం బాధపడి నాకు ఇట్లా అయిపోయిందని దేవుడే బయలుపరిచినప్పుడు, దేవుడే బయట పెట్టినప్పుడు లెట్ us all surrender to his sovereign will, let us all surrender to his will and his things and all. సరెండర్ అయ్యి ఒప్పుకొని దేవుడు ఎక్కడెక్కడైతే మనల్ని బయటకు వచ్చేలా చేస్తున్నాడో, దేవుడు ఎక్కడెక్కడైతే మనల్ని బయటపడి అందరి ముందు మన యొక్క సిన్ని కనిపించేలా చేస్తున్నాడు అంటే వీ హ్యావ్ టు బి వెరీ గ్లాడ్, దట్ మనకు ఆ సిన్ కనిపించేలా చేసిన అంటే దెన్ దెర్ ఇస్ రెస్టోరేషన్ పీరియడ్ ఆల్సో. అంటే పీటర్ ఒప్పుకున్నాడు దేవుడి సన్నిధిలో యొక్క ఫెలోషిప్ లో ఒప్పుకున్నాడు, దెన్ హీ కంప్లీట్లీ రెస్టోర్ చేశాడు. సో పడేలా చేస్తున్నాడంటే వీ హ్యావ్ టు బి వెరీ గ్లాడ్ అండ్ బ్లెస్డ్ దట్ దెర్ ఈస్ రెస్టోరేషన్ పీరియడ్. రీప్ సో మచ్, చాలా ఎక్కువ రీప్ చేస్తాం ఖచ్చితంగా. దేవుడు మనల్ని అంత ఎక్కువ మొత్తాన్ని రీప్ చేసే స్టేజ్ కి తీసుకెళ్తాడు. సో లెట్ us all surrender to God, let us all surrender to God, let us all pray in God's presence that Lord యథార్థంగా మన యొక్క తప్పులు నాకు తెలీదు కానీ ఎవరి యథార్థంగా నా తప్పులు నాకు, మీ తప్పులు మీకు, మీరు చేసిన థింగ్స్ దేవుడికి మనం అగేన్స్ట్ గా చేసిన థింగ్స్ మనం తెలుసు కదా. మనం దేవుడి సన్నిధిలోకి వెళ్ళి దేవుడి దగ్గర ఒప్పుకుందాం, యథార్థంగా ఒప్పుకుందాం. ట్రూ రిపెంటెన్స్ కోసం మన నిజంగానే మన లైఫ్ లో గాడ్ పైన ట్రూ లవ్ లేదు. ట్రూ లవ్ ఉన్న చోట ఫియర్ ఆఫ్ గాడ్ ఉంటుంది, నాట్ ఫియర్ ఆఫ్ హార్మ్. ట్రూ లవ్ ఉన్న చోట దేవుడిని మనం నిజంగా దేవుని పట్ల నిజంగా మనకు ప్రేమ కలిగి ఉంటే, మనకి నిజంగానే యొక్క దేవునిలో ఉండాలని మనకి ఆ భయం ఉన్నోట మనకి ఏమైపోయిద్దో అన్న భయం ఉండదు. దేవుని కొరకు ఏమన్నా చేయాలన్న మనకు నిజంగా ఆ ప్రేమ, దేవుని పట్ల ప్రేమ ఉంటే మనకు ఆ భయం ఉండదు. మనం ఒకసారి చెక్ చేసుకుందాం, నిజంగానే నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఎవరు నిజంగానే నాలో ఆ ట్రూ రిపెంటెన్స్ ఉందా. ఎన్నోసార్లు తెలియక తప్పు చేస్తాం కానీ ఒప్పుకోం, గ్రాంటెడ్ గా తీసుకుంటాం గాడ్స్ గ్రేస్ ని. నిజంగా మనం గాడ్స్ గ్రేస్ ని గ్రాంటెడ్ గా తీసుకునే స్టేజ్ లో ఉన్నాం. లెట్ us all think, let us all surrender once. మీ సన్నిధిలోకి మేము అందరం దేవా ఈ రోజు మా అందరితో మాట్లాడిన విధానానికి వందనాలు.
మట్టుకు నేనైతే అర్హమైన దాన్ని కాదు. కానీ కేవలం నీ కృపను బట్టి నేను ఇలా ఉంచుతున్నానయ్యా. మమ్మల్ని అందరినీ నీ కృపలో క్షమించు. లెట్ us not take your love as granted. Let us not take your grace as granted. దేవ తండ్రి, సబ్మిట్ చేసుకొని నీ కొరకు పరిగెత్తే వారిలాగా మా ప్రభా తండ్రి, నీ కృపాహస్తాలకు మమ్మల్ని అందరిని అప్పచెప్పు. మా యొక్క ట్రూ మారు మనసు దేవ తండ్రి, ట్రూ రిపెంటెన్స్ మాలో ఉండుటకు దేవ తండ్రి, ఈ కొరకు పీటర్ ఎలాగైతే ఆ తర్వాత నిలబడ్డాడు దేవ, అట్టి రీతిగా మాలో ఉన్న బలహీనతలు అన్నిటి విషయంలో మేము పోరాడి జయించి నీ కొరకు బలంగా నిలబడి నీ కొరకు మేము ఎక్కడెక్కడైతే అదే ప్లేస్ లో మరలా నీవు నిలబెట్టబోతు. మేము పడిపోయిన ప్రతి చోట్ల, సాతాన్ని మేము గెలిపించిన ప్రతి చోట్ల సాతాన్ని ముందరం నిలబడి దేవ తండ్రి, ఏ యొక్క సేటాన్ని మేము బలంగా మీ కొరకు వాడబడేలా దేవ తండ్రి, మేము ఎక్కడా కూడా ఓపెన్ డోర్స్ ఇవ్వడానికి దేవ, let all the doors of sin be shut in our lives, Lord, in the name of Jesus. ప్రభా తండ్రి, మీరే షట్ చేయండి దేవ, ఎక్కడా కూడా ఏ చిన్న ఓపెన్ డోర్ కూడా ఇవ్వకుండా దేవ, మమ్మల్ని ఆ ట్రూ రిపెంటెన్స్ లో తండ్రి, ట్రూ లవ్ ఆఫ్ గాడ్ దేవ ఎక్స్పీరియన్స్ అయ్యి అదే ప్రేమ మీరిస్తే దేవా, మీరే మాకు అగాపే లవ్, ఈ వరల్డ్ లవ్ కాదు దేవా, వరల్డ్ థింగ్స్ కాదు దేవా, మీరే మమ్మల్ని అగాపే లవ్ లోకి నడిపించడానికి, మీ యొక్క లవ్ మమ్మల్ని చూసినప్పుడు, మాతో మాట్లాడినప్పుడు మీ యొక్క ప్రేమ దేవా, మీ యొక్క క్వాలిటీస్ చేంజ్ ఆల్ ఆఫ్ us into your image, Lord. దేవా దేవా, మా అందరిని మీ చేతులకు అప్పచెప్తున్నాం. మా అందరిలో కూడా నీ కార్యం జరిగించారు. అట్టి రీతిగా మేము మీకంటే గొప్ప కార్యాలు చేస్తారని చెప్పి దేవా, మమ్మల్ని అట్టి రీతిగా మలచండి దేవా. మీ కొరకు మేము బలంగా వాడబడడానికి సాధన ఆశిస్తూ మళ్ళీ యొక్క గొప్ప కార్యం చేయబోతున్నాను. మాటలు మాట్లాడించుకున్నందుకు నెక్స్ట్ ఇయర్ మాకు ఇయర్ లో ఉండడానికి వీల్లేదు. దట్ ఇట్ నాట్ బి ఆర్డినరీ దేవ తండ్రి, మీరే మాకు యొక్క ఎక్స్ట్రాడినరీగా దేవ, మేము ఇంకా ఎదగాలి, మేము ఇంకా వాడబడాలి దేవ తండ్రి. మేము ఇంకా నీ ఇమేజ్ లో విల్ చేంజ్ ఆల్ అవర్ క్వాలిటీస్, క్యారెక్టర్ ఇన్ యువర్ ఇమేజ్ లో దేవా. మీకే మీ పాదాల సన్నిధికి అప్పచెప్పుకుంటూ దేవా, మా యొక్క ఇయర్ ఎండింగ్ వరకు కాపాడినందుకు వందనాలు చెల్లించుకుంటూ దేవుడి ద్వారా మనల్ని మన వ్యక్తిగత ప్రార్థనల్లో ఒక్కరోజు ఉంది. మనం ఇంకా మనకి ఒక మెసేజ్ దేవుడు మనల్ని మనం ఈ సంవత్సరం అంతా ఎక్కడెక్కడ పడిపోయాం, ఎక్కడెక్కడ దేవునికి ఆయాసకరంగా అవంతా సరి చేసుకొని దేవుడు ముందుకెళ్ళాలని, మనం సరి చేసుకోకుండా, మనం ఒప్పుకోకుండా కాదు. గాడ్ ఈస్ టెల్లింగ్ దట్ ఇఫ్ యు వాంట్ చేంజ్ ఇన్ యువర్ లైఫ్, బీ ఆనెస్ట్, come to me. God is calling you and me to come to his presence, though we are imperfect. దేవుడి దగ్గర ఏ అంతట్లో మనం చేసిన తప్పులు, ఏ అంతట్లో మనం ఏ విషయాల్లో పడిపోయాము, ప్రతి విషయాన్ని కూడా మనం సరి చేసుకొని నూతన సంవత్సరంలో అడుగు పెట్టాలని కోరుకుంటున్నాడు దేవుడు. let us all surrender to God and మనల్ని మనం ఒప్పుకొని, మనల్ని మనం పరీక్షించుకొని, మనం దేవుని వైపు చూస్తూ, దేవుని మీద ఫెయిత్ పెట్టి, హోప్ పెట్టి దేవుని వైపు దేవుడు కోరుకుంటున్నాడు. లెట్ us all surrender. మనం వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుని మనం అందరం కూడా దేవుడి సన్నిధిలో ఒప్పుకొని నూతన సంవత్సరంలో నూతనంగా దేవుడు మన యొక్క లైఫ్ ని, మన యొక్క థింగ్స్ ని అన్నిటిని గాడ్ వాంట్ టు రెస్టోర్ us, గాడ్ వాంట్ టు రిడీమ్ us, గాడ్ వాంట్ టు మేక్ us న్యూ. మనం చేయాల్సింది ఏంటంటే యథార్థంగా మనం దేవుని సన్నిధిలో ఒప్పుకొని, యథార్థంగా దేవుని సన్నిధిలో రిపెంట్ అయ్యి, దేవుని యొక్క సహాయం తీసుకొని మనం ముందుకెళ్ళాను. దేవుని సహాయం తీసుకుంటే దేవుడు సమస్తాన్ని నూతనంగా let us all go in that way. మనం అందరం కూడా నూతనమైన ఆరంభ ఆనెస్ట్ దేవా, మేము మీ సన్నిధిలో పెడుతూ మీరు జరిగించబోతున్నందుకే వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థన పొందుకున్నామని కూడా నమ్ముతున్నాను. ఆమేన్. థాంక్యూ.